10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన రాజమండ్రి దానవాయిపేట మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు పూర్వ విద్యార్థులు ఆర్థిక సాయం అందజేశారు. విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలలో ప్రస్తుతం 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు ఆ పాఠశాల పూర్వ విద్యార్థులు నగదు సహాయం చేసి వారిని ప్రోత్సహించారు. వివరాల్లోకి వెళ్తే దానవాయిపేట మున్సిపల్ హైస్కూల్లో 1984-85 బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు సమాలోచన చేసి 2025-26 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేశారు. పూర్వ విద్యార్థుల సంఘంలో ఇటీవలే మహేష్ అనే వ్యక్తి మరణించారు. ఆయన జ్ఞాపకార్థం పూర్వ విద్యార్థులందరూ కలిసి 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 548 మార్కులు సాధించిన విద్యార్థికి 4,000 రూపాయలు, 530 మార్కులు సాధించిన విద్యార్థికి 3,000 రూపాయలు, 510 మార్కులు సాధించిన విద్యార్థికి 2,000 రూపాయలు, పాస్ అయిన ప్రతి ఒక్కరికి 500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని శనివారం అందజేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు కొమ్ము పాపారావు మాట్లాడారు. తమ మిత్రుడి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఎండి గౌస్ మొహిద్దీన్, ఎన్ వెంకన్న, జి అన్నవరం, దయానిధి, ఎండి అహ్మద్ వల్లి, ఎం గోవింద్, పి సూర్యనారాయణ, ముత్తిన శ్రీను, కె రాంబాబు, సుజాత, మేడపురెడ్డి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన స్కూల్కి డిఎంహెచ్ స్కూల్కి ప్రత్యేకంగా మరి సీసీ కెమెరాల ఏర్పాటులో వారు వేలాది రూపాయలు ఇచ్చించి ముందుకు రావడం అనేది అభినందనీయం. వారికి ఈ విషయంలో ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరో మాట, మరి స్కూల్కి పిల్లల తరపున ఏ అవసరమైనా సరే మేము ముందుండి మరి ప్రోత్సహిస్తాం, సహకరిస్తామని తెలియజేశారు. ఆ విషయంలో హెచ్ఎం గారి తరపున కూడా మరి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సంవత్సరంలో మరి పాస్ అయిన పిల్లలకి, అలాగే ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో వచ్చినటువంటి పిల్లలకి నగదు బహుమతులు ఇవ్వడానికి సిద్ధపడుతున్నటువంటి పెద్దలు మరి ముందుండి నడిపించారు. ముఖ్యంగా పాపారావు గారు కానీ వెంకటేశ్వర గారు మరి పేర్లు అందరూ తెలియవు. స్కూల్లో పూర్వం 84-85 బ్యాచ్గా మేము 10th క్లాస్లో చదువుకున్నాం. మేమందరూ కూడా దేవుని దయ వల్ల ఈ చదువుల తల్లి ఆశీర్వాదాల ద్వారాగా మేమందరం కూడా పోలీస్ శాఖలో, బ్యాంక్ శాఖలో, హాలిక్స్ ఫ్యాక్టరీలో లాయర్స్గా, ఇంకా స్కూల్ మాస్టర్స్గా, పీటీలుగా, అలాగే ఇంకా ఆయా రంగాల్లో వ్యాపారాల్లో కొనసాగుతున్న అభివృద్ధి చెందుతున్నాం. ఈ యొక్క స్కూల్లో మేము చదువుకున్న విధానం బట్టే మేము ఎంతైనా రుణం తీర్చుకోలేం. అయినప్పటికీ మిమ్మల్ని మేము ఈ కొద్దిపాటిగా ప్రోత్సహిస్తూ మీరు పెద్దయి ఉన్నత స్థానాన్ని చేరుకొని మీరు కృతజ్ఞతగా మీ తర్వాత వెనుకబడిన పిల్లల్ని సొసైటీకి మీరు ఏదైనా చేయగలగాలనేటువంటి ఒక స్ఫూర్తి మీలో ఆ యొక్క చిన్నది రగిలించాలని, మిమ్మల్ని మేలుకొల్పాలని, మీ యొక్క మనసులో ఆ భేదం వేయాలని తలంపుతో మేము ఈ చిన్న పని చేస్తున్నాం. ఇది పెద్ద గొప్ప విశేషం.